God interfered. దేవుడు జోక్యం చేసుకున్నాడు. God had mercy because Lot also God interfered. God always give a chance. లోతు విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఎల్లప్పుడు కూడా అవకాశాన్ని ఇస్తాడు. God gives a chance. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. That also I cannot tell with authority. He may give, he may not give also. నేను అధికారంతో మాట చెప్పలేను, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. But in this case, కానీ ఈ సందర్భంలో as God gave a chance to the Lot, దేవుడు లోతుకు అవకాశం ఇచ్చినట్టుగా he gave chance to Abraham. అబ్రహాముకు కూడా ఇచ్చాడు. So he interfered. కాబట్టి దేవుడు జోక్యం చేసుకున్నాడు. In the dream, కలలో God spoke to that man. దేవుడు ఫరోతో మాట్లాడాడు. The king. రాజు అయిన ఫరోతో మాట్లాడాడు. Sarah is a wife of a man. సారా ఒక వ్యక్తి యొక్క భార్య. He was shocked. ఆశ్చర్యపోయాడు. Don't touch her. ఆమెను తాకొద్దు. She is a wife of a man. ఆమె ఒక వ్యక్తి యొక్క భార్య. See, the fear came to him. కాబట్టి అతనిలో భయం వచ్చింది. They could not touch her. వారు ఆమెను తాకలేదు. Immediately they called Abraham. వెంటనే అబ్రహామును పిలిచారు. Then they told him, hey, come here. అప్పుడు అబ్రహామును పిలిచాడు, ఇట్రా. Who are you? నువ్వెవరు? Where from you have come? ఎక్కడి నుండి వచ్చావు? Why you have come here? ఎందుకు ఇక్కడికి వచ్చావు? To bring curse upon us. మా పైన శాపాన్ని తెస్తానుకా? Who is this woman? ఈమె ఎవరు? చెప్పు, correct చెప్పు. నిజం చెప్పు. My wife. అయ్యా నా భార్య. Why did you tell lie? ఎందుకు అబద్ధం ఆడావు? You want to bring curse upon us? మా పైన శాపాన్ని తెద్దాం అనుకున్నావా? Take her, get away from this place. ఆమెను తీసుకొని ఇక్కడ నుండి. What a shameful thing. ఎలాంటి సిగ్గుకరమైన విషయము. Man of God, దైవజనుడు, seen the vision, దర్శనమును చూసినవాడు, heard the voice of God, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడు. but still he is a man. అయినప్పటికీ తాను కూడా మనుషుడే కదా. He failed miserably. తాను కూడా భయంకరంగా తప్పిపోయాడు. He took Sarah. సారాను తీసుకున్నాడు. He left Egypt. ఐగుప్తుని విడిచిపెట్టాడు. He came out. బయటికి వచ్చాడు. Lot never came out. లోతు ఎప్పుడు బయటికి రాలేదు. He came out. తాను బయటికి వచ్చాడు. Let us read. ఆ మాటను చదువుకుందాం. 13th chapter, 13వ అధ్యాయము verse 1, first part. మొదటి అధ్యాయము మొదటి భాగము. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తుల నుండి నేగేబునకు వెళ్ళెను. He came out of Egypt. తాను ఐగుప్తుల నుండి బయటికి వచ్చాడు. Come out of Egypt. ఐగుప్తుల నుండి బయటికి రా. Maybe some of you are in Egypt. బహుశా ఇంకా మీలో కొద్దిమంది ఐగుప్తులు ఉన్నారేమో. You are struggling there. ఇంకా ఐగుప్తులో బాధపడుతున్నావు. You are fighting with your life. నీ ప్రాణంతో కొట్లాడుతున్నావు. God is merciful. దేవుడు కనికరం కలిగిన వాడు. Come out of Egypt. ఐగుప్తుల నుండి బయటికి రా. You left the promise. వాగ్దానాన్ని విడిచిపెట్టావు. You left the promised land. వాగ్దానపు దేశాన్ని విడిచిపెట్టావు. You left the God who has given the promise. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టావు. You are sitting here. నువ్వు ఇక్కడ కూర్చున్నావు. But your heart is in Egypt. కానీ నీ యొక్క మనస్సు ఐగుప్తులో ఉంది. You are in Egypt. నువ్వు ఐగుప్తులో ఉన్నావు. Come out of that. దానిలో నుండి బయటికి రా. Till that there is no solution for your problem. అప్పటి వరకు నీ సమస్యకు పరిష్కారం లేదు. Your problem will increase. నీ సమస్య పెరుగుతుంది. Your problem will be more and more. నీ సమస్య దినదినము పెరుగుతూ ఉంటుంది. Come back. బయటికి రా. Abraham left Egypt and came out. అబ్రహాము ఐగుప్తును విడిచిపెట్టి బయటికి వచ్చాడు. That is not full, 100%, fulfilled. అది 100% over. Still something he has to do. అబ్రహాము ఐగుప్తులో నుండి బయటికి రావటము 100% పరిష్కారం కాదు. తాను ఇంకా చేయవలసిన పని ఒకటి ఉంది. He came out. తాను బయటికి వచ్చాడు. Where did he go? ఎక్కడికి వెళ్ళాడు? That is more important. అది చాలా ప్రాముఖ్యము. Just coming out is not solve the problem. బయటికి రావటము సమస్యకు పరిష్కారం కాదు. Where did he go? కానీ ఎక్కడికి వెళ్ళాడు? Chapter 13 and verse 4, very important verse. 13వ అధ్యాయం 4వ వచనము ఎంతో ప్రాముఖ్యమైన వచనము. తాను మొదట బలిపీఠమును కట్టిన చోటికి చేరెను. Where did he go? తాను ఎక్కడికి వెళ్ళాడు? Leaving the Egypt is not solution. ఐగుప్తుని విడిచిపెట్టడమే పరిష్కారం కాదు. You have to leave. నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. Where you have to go? ఎక్కడికి వెళ్ళాలి? You have to come back to the altar. నువ్వు బలిపీఠం యొద్దకు తిరిగి రావాలి. Altar is the only place where you can reconcile with God. నువ్వు దేవునితో సమాధాన పడే ఏకైక చోటు బలిపీఠము. What is that altar? ఆ బలిపీఠం ఏంటి? There will be fire. అక్కడ అగ్ని ఉంటుంది. All your desires must be burned. నీ యొక్క కోరికలు ఆశలు అక్కడ కాల్చబడాలి. Everything must be burned. సమస్తం అక్కడ కాల్చబడాలి. You must become a new person. నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడాలి. You must be crucified. నువ్వు సిలువ వేయబడాలి. Altar speaks about the cross. బలిపీఠము సిలువకు సాదృశ్యము. Yes, you must come back to the cross. నువ్వు సిలువ యొద్దకు తిరిగి రావాలి. That's the only place of restoration. అదే కేవలం తిరిగి సమకూర్చబడే చోటు. Came back to the
altar. తాను బలిపీఠం యొద్దకు తిరిగి వచ్చాడు. What happens there? అక్కడ ఏం జరిగింది? All husk will be burnt. అక్కడ చెత్త అంతా కాల్చివేయబడుతుంది. పొట్టు కాల్చివేయబడుతుంది. అబ్రహాము జీవితంలో పొట్టు నిండిపోయింది. అబ్రహాము జీవితంలో పొట్టు నిండింది. That will be sown only at the altar. ఆ యొక్క పొట్టు ఆ బలిపీఠం యొద్దనే కాల్చబడుతుంది. Yes, you must come to the altar. అవును, నువ్వు బలిపీఠం యొద్దకు రావాలి. Altar is the only solution. బలిపీఠము మాత్రమే పరిష్కారము. You must come to the altar and die. నువ్వు బలిపీఠం యొద్దకు వచ్చి చనిపోవాలి. Why did the Lord say? ప్రభు ఏమన్నాడు? If you want to follow me, take up your cross and follow me. నువ్వు నన్ను వెంబడించే గొర్రె ఎడలా నీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించు. What is the meaning of take up your cross? సిలువ ఎత్తుకోవటం అంటే అర్థం ఏంటి? Take up your cross and die. నీ యొక్క సిలువను మోసి చనిపోవాలి. Otherwise don't come. లేదంటే రావద్దు. You will be a problem. నువ్వు సమస్యగా అవుతావు. You will be a problem to church. నువ్వు సంఘానికి సమస్య అవుతావు. Problem to God. నువ్వు దేవునికి సమస్య అవుతావు. Who are the greatest problem to the God? ఈ దినాల్లో దేవునికి గొప్ప సమస్య ఎవరు? Believers. విశ్వాసులే. God servants. దేవుని సేవకులు. Leaders. నాయకులు. We are the problem. మనమే సమస్య. That's why he said take the cross and die. అందుకొరకే ప్రభు అన్నాడు కదా, సిలువెత్తుకొని చనిపో. Abraham came out. అబ్రహాం బయటికి వచ్చాడు. He never gone to any place. తాను ఏ చోటుకు కూడా వెళ్ళలేదు. Straight he went to the altar. నేరుగా బలిపీఠం యొద్దకు వచ్చాడు. So Sarah might have said, ఎక్కడికి ఇటు పోతున్నావు? సారా అడగవచ్చు, ఎటయ్యా ఇటు వెళ్తున్నావు? No, we have to go to the altar. లేదు, మనం బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. We have to go to the altar. మనం బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. That's the only place of reconciliation. మనము తిరిగి సమకూర్చబడే ఏకైక చోటది. Reconciliation with God. దేవునితో సమాధానపడే చోటు. We must go to the altar. మనం బలిపీఠం యొద్దకు వెళ్ళాలి. There is lot of husk in us. మనలో ఎంతో పొట్టు ఉంది. We all want to be burned. ఆ పొట్టంతా కాల్చబడాలి. We have to begin the new life. మనం నూతనమైన జీవితం ఆరంభించాలి. He came to the altar. తాను బలిపీఠం యొద్దకు వచ్చాడు. Whole thing has been changed. ఇంకా పాతవన్నీ సమస్తం మారిపోయింది. All thing was burnt out. అంతా కూడా కాల్చివేయబడింది. Abraham became again new man. అబ్రహాము మరలా నూతనమైన వ్యక్తి అయ్యాడు. After that, ఇంకా దాని తర్వాత he never failed. ఎప్పుడు తప్పిపోలేదు. He never failed. మళ్ళీ తప్పిపోలేదు. He was holding on his faith. తన యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. Same Abraham. అదే అబ్రహాము. He became a friend of God. దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. He became a father of faith. తాను విశ్వాసముకు తండ్రి అయ్యాడు. Not that he was a perfect man right up from the beginning. తాను ఏదో ఆరంభం నుండి పరిపూర్ణుడని కాలేదు. He was a man. తాను కూడా మనుషుడే. He also failed. తాను కూడా తప్పిపోయాడు. He forgot the promise. వాగ్దానాన్ని మర్చిపోయాడు. But he repented. కానీ పశ్చాత్తాపడ్డాడు. He came back. తాను తిరిగి వచ్చాడు. Lot never repented. లోతు ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. Thousands of Lots are sitting in the churches today. ఈ దినాల్లో సంఘాలలో వేల మంది లోతులు కూర్చొని ఉన్నారు. It may be here, it may be anywhere. అది ఇక్కడ ఇవ్వచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు. Unrepented believers. పశ్చాత్తాపపడని విశ్వాసులు. They don't repent. వారు పశ్చాత్తాపపడరు. They don't feel sorry what they are doing. వారు ఏదైతే పనులు చేస్తున్నారో దాన్ని బట్టి బాధపడరు. I don't know why they do. ఎందుకు చేస్తారో తెలీదు. We are accountable to God. మనం దేవునికి లెక్కప్ప చెప్పాలి. Every day I have fear. ప్రతి దినము నాకు భయం ఉంటుంది. If God calls me, ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే my account must be clear. నా యొక్క లెక్క దేవునితో సరిగ్గా ఉండాలి. I don't want position. నాకు స్థానాలు వద్దు. I don't want power authority. నాకు ఏ అధికారము ఏ పెద్ద వద్దు. I don't want. నాకొద్దు. I don't want name and fame. నాకు పేరు ప్రఖ్యాతి వద్దు. Even I don't want pulpit also. నాకు పులిపిట్ కూడా వద్దు. I want the clear entrance in the presence of the Lord with clean hands. దేవుని యొక్క సన్నిధిలోనికి నాకు పరిశుద్ధమైన సరి చేయబడిన జీవితంతో పరిశుభ్రమైన చేతులతో నేను ప్రవేశించాలి. That's why I don't interfere in any politics. అందుకొరకే ఏ రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోను. I tell you with great pride. నేను గొప్ప గర్వంతో చెప్తాను. I never do that. నేను ఎప్పుడు చేయను. If you have guts, you can also say that. నీకు ఒకవేళ ధైర్యం ఉంటే నువ్వు కూడా చెప్ప మాట. I always, like Paul says, every day I'm getting ready. If the Lord comes today, then I must be seen there with a great joy in the presence of the Lord. పౌలు వలె నేను కూడా ప్రతిదినము నన్ను నేను నలగొట్టుకొని నన్ను నేను సిద్ధపరచుకుంటున్నాను. ప్రభు వచ్చినప్పుడు గొప్ప సంతోషంతో ఆయన ఎదుర్కొని ఆయన సన్నిధిలో చేరాలి. I can fight and get the power. నేను కొట్లాడి అధికారాన్ని తెచ్చుకోవచ్చు. But that power will not come with us. కానీ అధికారం మనతో పాటు రాదు కదా. I may fight and
again the place on pulpit, నేను కొట్లాడి పుల్పిట్ ఎక్కచ్చు, but pulpit will never come. కానీ పుల్పిట్ నాతో పాటు రాదు కదా. I have to leave the pulpit. నేను పుల్పిట్ ని విడిచిపెట్టాలి. I fight and get the money. నేను కొట్లాడి డబ్బు సంపాదించుకుంటాను, that money will not come. కానీ ఆ డబ్బు నాతో పాటు రాదు. What a foolish people we are. మనము ఎలాంటి What a బుద్ధిహీనులము, foolish preachers. అయ్యో ఎలాంటి బుద్ధిహీనమైన బోధకులు, Blind, గుడ్డివారు, fighting for money. డబ్బు కొరకు కొట్లాడతారు. How can God's promise will be fulfilled? ఏ విధంగా ఆ జీవితం ఉంటే దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది? Cannot do it. ఆ విధంగా చేయకూడదు. Let us have clean hands. ప్రియులారా, పవిత్రమైన చేతులు కలిగి ఉండాలి. Learn lesson from Job. Thousands of years he said, empty-handed I came, empty-handed I will go. వేల సంవత్సరాల క్రితము యోబు పలికిన మాటతో మనము బుద్ధి తెచ్చుకొని నేర్చుకోవాలి. ఖాళీ చేతులతో నేను వచ్చాను, నేను దిగంబరుడనే వచ్చాను, దిగంబరుడుగా ఈ లోకమును విడిచిపెట్టి వెళ్తానన్నాడు. Many preachers, many God servants, they don't believe. చాలా మంది విశ్వాసులు, చాలా మంది దేవుని సేవకులు, బోధకులు ఈ మాట నమ్మరు. Many leaders, they don't believe. అనేక మంది నాయకులు ఈ మాట నమ్మరు. If they believe, their lifestyle will be changed. ఒకవేళ ఈ మాటను నమ్మితే వారి జీవితం వేరుగా ఉంటుంది. దాని జీవిత చరిత్రనే మారిపోతుంది. జీవిత చరిత్ర మారిపోతుంది. Will not be the same. అదే విధంగా ఉండదు. Will be only getting ready, because a man like Abraham has failed. What am I? I can't pray, take any proud. I'm very strong. Paul says, that's why with fear and trembling I serve the Lord. అబ్రహాము లాంటి గొప్ప దైవజనుడే తప్పిపోయినప్పుడు మనము ఏ పాటి వారము, నేను బలవంతుడును మంచి విశ్వాసం నిలబెడతానని అనుకోవద్దు కదా, భయముతోనో వణుకుతోనో నా రక్షణను నేను కాపాడుకుంటున్నాను అంటాడు. విశ్వాసులకు ఈ రోజు భయం లేదు, వణుకు లేదు. ఇది నా భయము వణుకు ఏమాత్రము లేదు. Why I'm speaking so straight away? ఎందుకు ఇంత సూటిగా మాట్లాడుతున్నాను? Because I'm seeing certain things. కొన్ని విషయాలు చూస్తున్నాను. I feel so bad. నేను ఎంతో బాధపడతాను. What I'm telling is 100% truth. నేను ఏదైతే చెప్తున్నానో 100% యథార్థము. It is not a composed story. ఏదో అల్లిన కట్టుకథ కాదు. If we have to be fulfill this promise in our life, we must be in promised land. మనము ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలంటే వాగ్దానపు దేశములోనే ఉండాలి. God has a plan and purpose. దేవుడు మన జీవితంలో ప్రణాళిక, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. God has with a plan gave the promise. దేవుడు ఉద్దేశముతో ఆయన ప్రణాళికలో మనకి వాగ్దానాన్ని ఇచ్చాడు. Let us fight against the past, the darkness. Stay. Don't leave the place of promise. మనము అంధకార శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూ దేవుని యొక్క వాగ్దానపు దేశంలో నిలబడి ఉండాలి. వాగ్దానపు దేశమును విడిచిపెట్టకూడదు. Don't leave the God of promise. వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. And finally, don't leave the promise. చివరిదిగా వాగ్దానాన్ని విడిచిపెట్టవద్దు. Hold on. దాన్ని గట్టిగా పట్టుకో. Lord said, ప్రభువు అన్నాడు, what you have, నువ్వు కలిగిన దానిని hold on. గట్టిగా పట్టుకో. Let no man take away your crown. ఏ మనుషుడు నీ కిరీటమును అపహరింపకుండా జాగ్రత్తగా కలిగి ఉండు. What you have, you hold. You don't preach, don't serve, don't do anything, doesn't matter. What you have, hold fast till the end, you'll get the crown. నువ్వు ఏం బోధించనక్కర్లేదు, ఏం త్యాగాలు చేయనక్కర్లేదు. నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపడితే చాలు, నీకు కిరీటం వస్తుంది. What a privilege. ఇలాంటి గొప్ప ఆధిక్యత. If you have failed, నువ్వు ఒకవేళ పడిపోయి ఉంటే the Lord is telling you, ప్రభు నీతో అంటున్నాడు, come back to the altar. బలిపీఠం యొద్దకు తిరిగిరా. Abraham humbled, he came to the altar. అబ్రహాము తగ్గించుకొని బలిపీఠం యొద్దకు వచ్చాడు. Very shameful thing it is. అది ఎంతో సిగ్గుకరమైన విషయం. Because he might have spoken earlier before going to Egypt. He might have spoken very great things of God. ఎందుకొరకంటే తాను ఐగుప్తుకి వెళ్ళక ముందు దేశంలో నుండి బయటికి వచ్చేటప్పుడు దేవుని గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పిండొచ్చు. What happened to them? ఇప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? So shame to face them. మళ్ళీ వారిని ఎదుర్కోవటం ఎంతో సిగ్గుకరము. That's why he came out of Egypt and went to the altar. అందుకొరకే తాను ఐగుప్తులో నుండి బయటికి వచ్చి నేరుగా బలిపీఠం యొద్దకు వచ్చాడు. Unwanted things must be burnt out. పనికి మాలిన వాటన్నిటిని కూడా కాల్చివేయబడాలి. God can do wonders. దేవుడు అద్భుతాలు చేస్తాడు. God did wonders in Abraham's life. దేవుడు అబ్రహాం జీవితంలో అద్భుతాలు చేశాడు. He was fully restored. తిరిగి సంపూర్ణంగా సమకూర్చబడ్డాడు. Abraham is my friend. అబ్రహాము నా స్నేహితుడని దేవుడు అన్నాడు. How can I do this without telling him?
ఏ విధముగా అబ్రహాముతో చెప్పకుండా ఈ పని నేను చేస్తాననుకున్నాడు దేవుడు. Is it necessary for God to tell Abraham? దేవుడు అబ్రహాముకు చెప్పే అవసరం ఉందా? If some angel comes and Lord, what are you talking? ఎవరన్నా దూత వచ్చి ప్రభా ఏం మాట్లాడుతున్నావు? He is a man. తను మనుషుడు. Why should he take his permission? ఎందుకు అతను అవకాశం అంటే పరిమితి తీసుకోవాలి? He is my friend. తాను నా స్నేహితుడు. I can't do anything without telling my friend. నా స్నేహితుడితో చెప్పకుండా నేను ఏ పని చేయను. He is my friend. నా స్నేహితుడు. He is a faithful man. తాను నమ్మకమైన వాడు. He failed. తప్పిపోయాడు. But he was restored. కానీ తిరిగి సమకూర్చబడ్డాడు. Oh, I have helped him to restore it. తాను తిరిగి సమకూర్చబడటానికి సాయం చేశాను. He never gone back to మరలా ఐగుప్తుకి తిరిగి వెళ్ళలేదు. Lot went back to Sodom. లోతు సొదొమకు తిరిగి వెళ్ళాడు. God delivered him. దేవుడు విడిపించాడు. Again he went back. మరలా తిరిగి వెళ్ళాడు. Abraham never gone back. అబ్రహాము ఎప్పుడు తిరిగి వెళ్ళలేదు. He was holding on. తాను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. He became a father of the faith for the whole nation of the world. తాను దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా విశ్వాసులకు తండ్రయ్యాడు. And his generation became a blessing to the whole world. తన యొక్క తరము దేశమంతటికి కూడా ప్రపంచ నలుమూలల ఆశీర్వాదకరముగా మార్చబడింది. Today we are included in his generation. ఈ దినాల్లో మనము ఆ తరములోనికి ప్రవేశించాము. It means God has blessed him, the blessing has passed on to us. అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, రక్షణ ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మనము We స్వతంత్రించుకుంటున్నాము. are the blessed people. మనము ఆశీర్వదించబడిన వారము. That's why hold on the promised land, don't leave. అందుకొరకే వాగ్దానపు దేశమును గట్టిగా చేపట్టుకొని నిలబడి ఉండు, విడిచిపెట్టవద్దు. If you have gone back to the world, ఒకవేళ లోకంలోకి తిరిగి వెళ్ళుంటే please come back. దయచేసి తిరిగిరా. Lord is giving a chance. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. This is a chance for restoration. తిరిగి సమకూర్చబడటానికి అవకాశము. Don't wait for evening. సాయంకాలం వరకు ఎదురు చూడొద్దు. Don't wait for tomorrow. రేపటి వరకు ఎదురు చూడొద్దు. Those who are here, ఎవరైతే ఇక్కడ ఉన్నారో God is speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. If he speaks, ఆయన నీతో మాట్లాడినప్పుడు don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Let us humble. దీనులుగా తగ్గించుకుందాము. Let us humble. తగ్గించుకుందాము దీనులుగా. Lord, have mercy upon me. ప్రభువా నా పట్ల కనికరాన్ని I చూపించండి. left the promised land. ప్రభువా వాగ్దానపు దేశాన్ని విడిచిపెట్టాను. You are young, old, whoever you are. నువ్వు యవనస్తులు పెద్దవారు ఎవరైనా సరే, If you have gone back to the Egypt, నువ్వు ఐగుప్తులను తిరిగి వెళ్ళుంటే please come. దయచేసి తిరిగిరా. God's hands are stretched forth towards you. గాయపరచబడిన దేవుని చేతులు నీ వైపు చాస్తున్నాడు. Comforting hands. ఆయన యొక్క ఆదరించే చేతిలో, Loving hands. ప్రేమ కలిగిన చేతిలో He will comfort you. ఆయన నిన్ను ఆదరిస్తాడు. Come back. ప్రభు యొద్దకు తిరిగిరా. He will help you to restore everything. నువ్వు నష్టపోయిందంతా తిరిగి సమకూర్చడానికి సహాయపడతాడు. And this promise will become true in our life. ఈ వాగ్దానం నీ జీవితంలో నిజముగా నెరవేర్చబడుతుంది. He will bless you. ఆయన నిన్ను దీవిస్తాడు. He will make you blessing to many nations. అనేక మందికి, అనేక దేశములకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. But you have to come. షరతు నువ్వు తిరిగి రావాలి. Come back. తిరిగిరా. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Let us kneel down. అందరు మోకరించండి. Few minutes. కొన్ని నిమిషాలు. This is a very, very important. We don't know whether what. Let us not wait for another chance. We don't know whether it is going to get another chance. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఇంకో అవకాశం కొరకు ఎదురు చూడవద్దు. ఇంకో అవకాశం వస్తుందా లేదా తెలియదు. Let us humble. దీనులుగా తగ్గించుకుందాము. Let us humble. తగ్గించుకుందాము. Everybody, close your eyes, bow down your head. దయచేసి అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. If you can kneel down, you can kneel down. ఒకవేళ మోకరించగలిగితే దయచేసి మోకరించండి. That's all. Be very silently. Let us look to the Lord for His mercy. మనమందరం కూడా మౌనంగా మన హృదయంలో పశ్చాత్తాప పడుతూ దేవుని యొక్క కనికరము కొరకు మనం ఎదురు చూద్దాము. Lord, have mercy upon me. ప్రభువా నా పట్ల కనికరాన్ని చూపించండి. I have failed. ప్రభువా నేను తప్పిపోయి పడిపోయిన వాడును. You gave me promise, I forgot the promise. ప్రభువా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, వాగ్దానాన్ని మర్చిపోయాను. I thrown that promise away. ప్రభువా వాగ్దానాన్ని పాడవేశాను. I landed in Egypt. ప్రభువా ఐగుప్తులో చేరుకున్నాను. Oh God, what a miserable life I'm facing. ఓ ప్రభువా ఎలాంటి భయంకరమైన జీవితాన్ని ఎదుర్కొంటున్నాను. Please have mercy upon me. ప్రభువా నా పట్ల కనికరాన్ని You చూపించండి. have spoken to me today. ప్రభువా ఈ దినాన నువ్వు నాతో మాట్లాడావు. I will come back. ప్రభువా నేను తిరిగి Oh వస్తాను. Lord, I will come back to the altar. ప్రభువా నేను బలిపీఠం యొద్దకు తిరిగి వస్తాను. Please have mercy. ప్రభువా సహాయం చేయండి. Can you pray this prayer? ఈ ప్రార్థన చేస్తావా? Dear children, ప్రియమైన పిల్లలారా, please be sincere.
దయచేసి యథార్థంగా ఉండండి. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. If God is speaking, దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు without any hesitation, ఏ మాత్రం మొహమాట పడకుండా come back to the Lord. ప్రభు యొద్దకు తిరిగిరా. He's calling you. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. 2 minutes you pray this prayer. 2 నిమిషాలు మౌనంగా నీ హృదయంలో ప్రార్థించు. If there's everybody's eyes closed, అందరు కళ్ళు మూసుకోండి. if God has spoken to anyone, దేవుడు మీలో ఎవరితో అయినా మాట్లాడుంటే, if you have prayed that prayer, నువ్వు కూడా ఈ ఒప్పుదల ప్రార్థన చేసుంటే, we want to pray for you. మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాము. Be sincere, యథార్థంగా ఉండండి. be humble దీనులుగా తగ్గించుకోండి. in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో Throw away your pride. మీ యొక్క గర్వమును విసిరివేయండి. Cry for the mercy. ప్రభు యొక్క కనికరం కొరకు విలపించండి. We pray for such people. అలాంటి వారి కొరకు మేము కూడా ప్రార్థిస్తాము. If you have already prayed, నువ్వు ప్రార్థన చేసుంటే, if you want to come back, నువ్వు తిరిగి రావాలనుకుంటే we'll pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తాము. Amma kan musko. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. Please be in prayer. దయచేసి ప్రార్థనలో This is ఉండండి. a very precious time. ఇది ఎంతో ప్రశస్తమైన Don't సమయము. allow the devil to divert your attention. సాతానుడు మీ దృష్టిని మరలింపకుండా మీరు అనుమతించొద్దు. Look unto the Lord. ప్రభు వైపు చూడు. Look for his mercy. ఆయన కనికరం కొరకు చూడు. Cry for the mercy. ఆయన కనికరం కొరకు విలపించు. We want to pray for you. మీ కొరకు మేము కూడా ప్రార్థిస్తాము. If there is anyone who want to come back, ఎవరైనా తిరిగి రావాలని కోరుకుంటే, if God has spoken to you, దేవుడు నీతో మాట్లాడుంటే we want to pray మీ కొరకు ప్రార్థిస్తాము. for such people. అలాంటి వారు Raise your hand high enough to be seen. We are going to pray for you. మీ కుడి చెయ్యి కనబడలా ఉన్న పైకెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాము. Without any shy, ఏ మాత్రం సిగ్గుపడొద్దు. with all boldness, ధైర్యంతో high enough to be seen. కనబడలాగిన పైకెత్తి చూపించు. Don't look others. ఇతరుల వైపు చూడొద్దు. God bless you, brother. సహోదరుడు దేవుడు నిన్ను దీవించును గాక. Sister, God bless you. సహోదరుడు దేవుడు నిన్ను దీవించును గాక. God may help you to restore. దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూర్చబట్టుకు సాయం చేయను May గాక. God fulfill his promise దేవుడు ఆయన వాగ్దానం మీలో నెరవేర్చును గాక. and bless you. మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Make you a blessing to many people. అనేక మందికి మిమ్మల్ని దీవెనకరముగా చేయను గాక. Still anyone? ఇంకా ఎవరైనా Heart and people. కఠినమైన హృదయం కలిగిన వారు, Brother, God bless you. సోదరుడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Still anyone? ఇంకా ఎవరైనా? This is a joyful decision. ఇది సంతోషకరమైన తీర్మానము. This is not to be ashamed. సిగ్గుపడేది కాదు. It's a glorious thing. మహిమకరమైన విషయము. Anybody ఇంకా ఎవరైనా sitting outside, బయట కూర్చున్న వారు please come. దయచేసి రండి. Please come. దయచేసి రండి. Maybe devil is stopping you. బహుశా సాతాను మిమ్మల్ని ఆపుతుందేమో. Don't listen to him. వాడి మాట వినవద్దు. The Lord is standing before you. దేవుడు మీ ఎదుట నిలబడి ఉన్నాడు. My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, come. దయచేసి రండి. Still anyone? ఇంకెవరైనా? Still anyone? ఇంకెవరైనా? You may feel, you may repent, you may cry, you may weep, you may never get a chance again. దాని తర్వాత ఏడ్చి బాధపడి ఎంతో దుఃఖించవచ్చు కానీ మరలా ఈ అవకాశం నీకు రాదు. Please come. దయచేసి రా. What a joy it will be. ఎంతో సంతోషంగా ఉంటుంది. Come and see. వచ్చి చూడండి. The Lord is calling. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. If God is, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు raise your hand high enough to be seen. పైకెత్తి నీ చేతిని చూయించు. God bless you, sister. సోదరు దేవుడు నిన్ను దీవించును గాక. God bless you, another sister there. వెనుకున్న సోదరు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God may bless you and make you a blessing to many. దేవుడు మిమ్మల్ని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరముగా మిమ్మల్ని చేయను గాక. We give card. మీకు ఒక కార్డు ఇవ్వబడుతుంది. You please write on the top of the small portion restoration, that you don't forget. ఆ కార్డు భాగములో మీరు తిరిగి సమకూర్చబడుట కొరకు రాసి ఖచ్చితంగా మాకు ఇవ్వండి. This is not the decision for the salvation. ఇది రక్షణ కొరకు తీర్మానం కాదు. Cards are of course meant for that. We are giving you. You please write for restoration. మీరు ఆ కార్డు పైన తిరిగి సమకూర్చబడుట కొరకు రాసి ఇవ్వండి. అమ్మ ఇంతకు చేతిన వాళ్ళు చేతండి అమ్మా. చేతిన వారి చేతులు పైకెత్తండి. ఇంతకు పైకెత్తండి. With meaningfully you must raise your hand. అర్థ సహితంగా మీ చేతులు పైకెత్తండి. అక్కడ బ్రదర్ ఫ్రంట్
బయట ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. బయట ఉన్న వారు కూడా చేతులు ఎత్తండి. What a joy it will be. ఎలాంటి గొప్ప సంతోషమో. Those who have raised their hands, they know it. ఎవరైతే చేతులు ఎత్తారో వారికి తెలుసు. If still someone is hindering, ఇంకా ఎవరైనా ఉండుంటే అడ్డుగా పడుతుంటే, please come. దయచేసి రండి. Please come. దయచేసి రండి. God has already given you many opportunities. దేవుడు ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాడు. You have never come. నువ్వు ఎప్పుడు రాలేదో. And this may be the last. బహుశా ఇదే చివరి అవకాశమో. Please come. దయచేసి రా. Anybody? ఇంకెవరైనా? Anybody? ఇంకెవరైనా? Shall we pray? ప్రార్థన చేసుకుందాము. సమయంలో దైవ సేవకులు నవీన్ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి మీకు ఎంతైనా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మీ పాదముల చెంత సాగిల్లపడుతూ ఉంటున్నా దయగలిగిన తండ్రి, నీ దాసులను నిలవబెట్టుకొని ప్రభా మీరు అనుగ్రహించిన మీ జీవవాక్యముకై మీకు వందనాలు స్తోత్రాలు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనము నుండి ప్రభా పలు విధాలుగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాలను ప్రభా మీరు మాకు చూపిస్తూ వచ్చారు. అబ్రాహాము యొక్క జీవితం తండ్రి, పిలువబడిన వాడే తండ్రి, మీ స్వరమును విన్నవాడే ప్రభా, మీ యొక్క నడిపింపులో ఉన్నవాడే దయగలిగిన తండ్రి. ఆయా పరిస్థితులు తన జీవితంలో సంభవించినప్పుడు ప్రభా మీరు ఉండమన్న స్థలములో ఉండకుండా తను వెళ్ళిన వాడుగా ఉన్నాడు తండ్రి. ఎంతో నష్టము తన జీవితంలో ప్రభా తిరిగి సమకూర్చబడ్డాడు తండ్రి. ఆ స్థలాన్ని విడిచిపెట్టాడు దేవా. లోతు విడిచిపెట్టలేకపోయాడు. తన జీవితం నష్టమైపోయింది దేవా. పలు విధాలుగా ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు దయగలిగిన తండ్రి. ఈనాడు ఇది మాకెంత అవసరమో తిరిగి ప్రభా మేము ఏ స్థలాన్ని అయితే విడిచిపెట్టామో ప్రభా, ఆ బలిపీఠమును, ఆ సిలువను ప్రభా, లోకములోనికి వెళ్ళిన ప్రతి పరిస్థితిని సరిచేసుకొని ప్రభా ఆ సిలువ చెంతకు మేము రావటానికి మాకు సహాయము చేయండి. మమ్ములను ప్రభా మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. మీరుండమన్న స్థలములో మేము ఉండటానికి ప్రభా మాకు కృపను చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నా దయగలిగిన తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇటు జీవవాక్యమును ప్రభా మీరు మాకు అనుగ్రహించారు దయగలిగిన తండ్రి. అనేకులు ప్రభా తీర్మానం చేసుకోవటానికి, తిరిగి సమకూర్చబడటానికి ప్రభా మీరు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు. వారు చేసుకున్న తీర్మానములో ప్రభా వారిని స్థిరపరచండి ప్రభా. దుష్టు నుండి తప్పించండి. శత్రువు సాతానుడు ఎంతో తెలివైన వాడు ప్రభా. చిన్న అవకాశము ప్రభా వాడు తీసుకుంటాడు దేవా. ఆ చిన్న అవకాశం ద్వారా మమ్మల్ని ఎంతగానో నష్టపరిచేవాడు తండ్రి. ఎంతో జాగ్రత్తతో మెలకువతో మా జీవితాలను కాపాడుకోవటానికి మీరు ఇచ్చిన వాగ్దానమును ప్రభా మేము పొందటానికి సహాయము చేయండి. అట్లు ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో నింపండి, బలపరచండి. మేము శత్రువును జయించటానికి, లోకమును జయించటానికి, పరిస్థితులను జయించటానికి కావలసిన మీ పునరుద్ధాన శక్తిని నీ ప్రజలందరికీ ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ప్రభా మీ సన్నిధి మాకు అనుగ్రహించి మీరు చేస్తూ వచ్చిన మీ కార్యములకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దయగలిగిన తండ్రి, ముందున్న సమయాన్ని కూడా ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ఈ పాట ద్వారా ఒక మంచి తీర్మానం చేసుకుంటాము. 13వ పాట, సాంగ్ నెంబర్ 13, 13వ పాట, చిన్న పాటని. కార్డు తీసుకున్న వారు దయచేసి దాంట్లో మీ పేరు, అడ్రస్ రాసి పై భాగాన్ని తీసుకుని ఆ కింద భాగాన్ని తీసుకుని పై భాగం మాకు ఇవ్వాలని, పై భాగాన్ని తీసుకుని కింద భాగం అడ్రస్ ఉన్నది మాకు ఇవ్వాలని మనం చేస్తున్నాం. సాంగ్ నెంబర్ 13, 13వ పాట, కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడు అనే చిన్న పాట పాడుకుని ఈ పాట ద్వారా ఒక మంచి తీర్మానం చేసుకుందాం. దయచేసి సమయంలో కార్డులు తీసుకున్నవారు ఆ ఫిలప్ చేసి మాకు ఇవ్వాలని మనం చేస్తున్నాం.
కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా రేయింబగల్లో నే నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయింబగల్లో నే నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిత్యము మాకై విజ్ఞాపన చేయు నిశ్చితారాధ్యంత్యుడా ప్రేమా పితా నేను మీ ఎదుట ప్రార్థించే దేవులా ప్రార్థన వినుమా ప్రేమా పితా నేను మీ ఎదుట ప్రార్థించే దేవులా ప్రార్థన వినుమా కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా రేయింబగల్లో నే నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయింబగల్లో నే నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా మా బంధు జనులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుట మా బంధు జనులు మా తల్లిదండ్రులు మా ప్రియులు నశించుట చూచి సహింపక అన్నిటితో చేయు మా ప్రార్థన వినుమా చూచి సహింపక అన్నిటితో చేయు మా ప్రార్థన వినుమా కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా రేయింబగల్లో నే నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయింబగల్లో నే నిలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడుమా